సంగారెడ్డిలోని ఫసల్వాదిలో డబుల్ బెడ్రూమ్స్ గిరివి పెట్టుకోవడం అద్దెకి ఇవ్వడం జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి అమ్మకాలు కూడా జరుగుతా ఉన్నాయి. దానికి సంబంధించి ఒక బాధితురాలు మన దగ్గరికి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏంది సమస్య? సార్ నమస్తే సార్, నాది సంగారెడ్డి. నేను 20 సంవత్సరాల నుంచి సంగారెడ్డిలోనే ఉంటాను. నేను మాజీ హోమ్ గార్డ్ని. నాకు భర్త లేడు, ఒంటరి మహిళ పెన్షన్ తీసుకుంటాను. నాకు 3 ఆడపిల్లలు, 1 మగపిల్లగాడు. నేను టైలరింగ్ చేసుకొని బతుకుతాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నేను అద్దె కట్టడం కష్టమయ్యి సంగారెడ్డి ఫసలాబాద్ బెడ్రూమ్లలో తక్కువ రెంట్గా ఇస్తున్నారని అంటే అద్దెకు వెళ్ళిన నేను అద్దెకి వెళ్ళింది ఎల్ బ్లాక్ 106 నంబర్ లోకి అద్దెకి వెళ్ళిన. ఆ ఇల్లు పత్రాలు నాకు ఎవరైతే అద్దెకి ఇచ్చినారో అతను ఆ ఇంటిని గిరివికి పెట్టుకున్నాడంట. అంటే రైన్ కు పెట్టుకొని నాకు అద్దెకిచ్చిండు. అద్దెకిచ్చిన 1 వారం రోజులకు ఓనర్ వచ్చింది. నేను అవసరం నిమిత్తం అద్దెకు పెట్టుకున్నా. నేను బోరమండలో ఉంటున్న పని చేసుకుంటూ అద్దెకు పెట్టుకున్నానని చెప్పింది. అప్పటి నుంచి ఆ 3 నెలల అద్దె ఆ ఓనర్ కి ఇచ్చిన నేను. దాని తర్వాత ఈ గిరివి పత్రాలు తీసుకొని మళ్ళీ ఇంకొకరికి అమ్మిందంట. ఆ అమ్మిన ఆయన నన్ను వచ్చి మొన్న ఫిబ్రవరి 1 రోజు వచ్చి కట్టుబద్దలతో బయటకు వెళ్ళగొట్టి నన్ను ఇంటికి లాకేసుకున్నాడు. లాకేసుకున్న 3వ రోజు ఓనర్ని పిలిపించిండు. ఓనర్ని పిలిపించి ఇప్పుడు ఆమె మన మీద కేసు అవుతుంది కాబట్టి యాజ్ ఎ రూల్ ప్రకారం ఆలోచించి ఓనర్ని పిలిపించి సర్పంచ్ దగ్గరికి తీసుకువెళ్లి కూర్చోబెట్టి అటు మొత్తం ఇన్ఛార్జ్ ఆ ఫసల్వాది సర్పంచ్ గారే కూర్చోబెట్టి ఇప్పుడు అన్యాయంగా సర్పంచ్ చేయాల్సిన పని ఏంది? అమ్మ నీకు గరీబ్ దాని వల్ల నీకు ఇచ్చిన, నువ్వు ఉండకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? ఇప్పుడు థర్డ్ పార్టీ వచ్చింది. నీకొద్దు ఇస్తే కిరాయికున్న రజనకన్నా ఇవ్వండి, లేదంటే మీ ఫసల్వాద్లో బీద వాళ్ళు ఎవరు లేరా ఇంకా? వాళ్ళకన్నా ఇవ్వాలి కదా. లేదు సంగారెడ్డి అక్కడ నియోజకవర్గంలో ఎవరు బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అలాట్మెంట్ చేయండి. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. నా సామాన్తో అక్కడనే ఉంది. ఇప్పుడు అక్కడ గ్రామ పంచాయతీ నుంచి నిలబడి కిరాయికున్న మీ సామాన్ ఎట్లా బయట పడేస్తారు సార్? బయట పడేస్తున్నట్టు అక్కడ కార్యక్రమం జరుగుతుంది. నాకు ఇక్కడ న్యాయం జరుగుతుందా? మీడియా న్యాయం చేస్తుందా? ప్రభుత్వం న్యాయం చేస్తుందా? గతంలో ఇచ్చిన ప్రభుత్వం న్యాయం చేస్తుందా? ప్రస్తుత ప్రభుత్వం న్యాయం చేస్తుందా? గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు ఏదైతే ఉన్నాయో డబుల్ బెడ్రూమ్స్ చాలా బీద వాళ్ళకే ఇస్తారు. దాదాపు ఆ బీద వాళ్ళకి ఇచ్చినా కూడా అంటే గిరి పెట్టుకొని ఓనర్స్ గిరికిచ్చి అట్లాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా అపార్ట్మెంట్స్ లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇగో చూడండి, మీరు వీడియో చూపిస్తున్నాను. ఇగో ఇది డబుల్ బెడ్రూమా విల్లానా? ఇది గంటా సురేష్ అనే వ్యక్తిది. ఈ బ్లాక్ 201 ఇంటి ఇల్లు. ఈ కొన్న వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఎల్ బ్లాక్ లో ఉన్నది కూడా కొన్నానని వచ్చి బెదిరించిండు. ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని ఆశ్రయించేసరికి భయపడి గిరివికి పెట్టుకున్నానని వస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్స్ అమ్మకాలు కొనుగోలు కూడా జరుగుతాయి, చాలా జరుగుతున్నాయి. అతనే చెప్తున్నాడు దీంట్లో బడా బాబులే చెయ్యందు, నువ్వేం అని అంటున్నాడు. నా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఎవరైతే అక్కడ పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేను, ఎందుకంటే పెద్ద మనుషులు అట్లా చేస్తారని నమ్మకం లేదు నాకు. మరి ఎంతగా దిగజారుతారని అయితే నేను నమ్మట్లేను. మరి వీడే చెప్తున్నాడా లేకపోతే నిజంగా పెద్ద మనుషులు హస్తం ఉందా? ఇప్పుడు బయట వ్యక్తి ఇంట్లోకి వచ్చిందన్నప్పుడు ఇంట్లో ప్రమేయం లేని రాడు కాబట్టి అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు దీనికి బాధ్యత వహిస్తారా, లేదంటే గత ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా, ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ప్రజావానికి ఎన్నోసారి రావడం ఏమంటారు మరి లోపల ప్రజావానికి లోకల్ ఇది అంటే నేను ఇది ఇచ్చింది. ఇంకో ఇది కలెక్టర్ మేడంకి ఇచ్చిన. నేను కలెక్టర్ మేడం ఎంఆర్ఓ గారికి రిఫర్ చేసిండ్రు. ఈ లోపు ఎంఆర్ఓ గారు వచ్చి అక్కడ ఎంక్వైరీలు అవన్నీ చేసే వరకల్లంటే నా పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? కట్టుబట్టలతో నేను బయటకు వచ్చిన, సామాన్ అంతా అక్కడే ఉంది. ఇంకోసారి నేను తాళం వేసుకోలేను. తాళం వాళ్ళే వేసుకున్నారు. తాళం వేసుకున్నప్పుడు వీడియో తీసిన, అప్పుడు వేరే తాళం కప్పు ఉంది. తర్వాత 2 డేస్ బ్యాక్ నేను వెళ్ళి చూసిన, అప్పుడు వేరే కప్పు ఉంది. ఇంటి ఓనర్ అసలు నేను ఉన్నాగా గవర్నమెంటే ఒక టైం ఇచ్చి ఖాళీ చేపిస్తుంది లేదా సీజ్ చేస్తుంది. అలాంటిది ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ ప్లేస్ లోకి వచ్చి వాళ్ళు వెళ్తే యాజ్ ఎ రూల్ ప్రకారం వెళ్ళి గవర్నమెంట్ ని పిలిపించి నన్ను నిల్చోబెట్టి ఖాళీ చేపియాలి. అది ఓనర్ మాత్రమే. ఓనర్ కూడా హక్కు కోల్పోయింది. ఎందుకంటే 1 ఇయర్ బ్యాకే ఓనర్ ఆ ఇంట్లో వెళ్ళిపోయింది. నేను కాదు రెంట్కున్నది. గతంలో 2 కూడా రెంట్కున్నారు. దాంట్లో నేను 3వ దాన్ని. ఇప్పుడు రైన్ కి ఎవరైతే పెట్టుకున్నారో అతను కూడా 2వ వ్యక్తి. గతంలో చారి అని ఇస్మాల్ ఖాన్ పేట అతని దగ్గర కూడా రైన్ కు పెట్టుకుంది. నాకు కూడా 1 లక్ష రూపాయలు నీకు ఇల్లు ఇస్తానన్నది. నా ఇది గవర్నమెంట్ ప్రభుత్వము ఆస్తి, నేను ఇవ్వను. నా 1 లక్ష రూపాయలు నా దగ్గర ఉంటే నేనే బిజినెస్ చేసుకుంటుంటే ఇళ్ళకి ఎందుకు వస్తా? నేను గవర్నమెంట్ తో కొట్లాడతా, నేను ఒక ఇల్లు తీసుకుంటా, నేను ఇల్లు కొనను అని చెప్పిన. దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. కొన్న వ్యక్తి వచ్చి కూడా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 10 కొంటా, నీ దగ్గర డబ్బులుంటే ఇల్లు కొను అని అన్నాడు. ఆ కాల్ రికార్డు ఉంది. ఓనర్ కూడా నాకు సహకరించింది. ఏమని? నాకు అవసరం నిమిత్తమే అమ్ముకుంటున్నా నేను అని చెప్పింది. అది నా దగ్గర కాల్ రికార్డు ఉన్నాయి. అన్నిటికీ వెనుక సర్పంచ్ వ్యవహరిస్తా ఉన్నాడు. నేను చెప్పలేనమాట.
నేను చెప్పా. కానీ ఈ రోజు కూడా మార్నింగ్ సర్పంచ్ సార్ ఫోన్ చేసి అది గ్రామ పంచాయతీ వ్యక్తి నిలబెట్టి సామాన్ బయట పెట్టిపిస్తామమ్మా అని అన్నాడు. ఆ సారు ఎందుకు అట్లా చేసినావు నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అతను ప్రతి ఒక్క ఆడబిడ్డకు హెల్ప్ చేస్తాడు. వాళ్ళదొక ఫౌండేషన్ ఉంది, పట్నం మాణిక్యం సార్ వాళ్ళది ఫౌండేషన్ ఉంది. చాలా మంది ఆడపిల్లలకు న్యాయం చేసిండు. ఈ రోజు ఇంటి ఓనర్ ఎవరైతుందో ఆమె కూడా ఆ ఊరు మనిషి కాదు, ఆ ఊరి ఆడబిడ్డనే. అమ్మాయికి గతి లేదు, భర్త కరెక్ట్ లేడని చెప్పి అలాట్మెంట్ చేసిండు. ఆమె వినియోగించుకోలేదు, దుర్వినియోగం చేసింది. అలాంటప్పుడు ఆయన ఏం చేయాలి? నాలాంటి వాళ్ళకు, నాకే అనట్లేదు నేను, నాలాంటి వాళ్ళకు న్యాయం చేసేది ఉండే, లేదా నాకు న్యాయం చేసేది ఉండే, నాకు ఒక టైం ఇప్పించేది ఉండే. ఏం చేయకుండా ఈరోజు కట్టుబట్టలతో ఖాళీ పంపించినందుకు నాకు ఒక న్యాయం చేయకుండా అతను కూడా వచ్చి మళ్ళీ పంపిస్తున్నాను నన్ను అక్కడ. కనీసం సామాన్ అనే సేఫ్టీగా ఉండే ఇంట్లో, ఇప్పుడు సామాన్ కూడా సేఫ్టీ లేదు, రోడ్ మీద పడేపిస్తున్నాడు. ప్రతి ఒక్కరి దాంట్లో ఉంది. నేనేం చేయాలి ఇప్పుడు? ఎవరు పేరు రాసి పెట్టిన ఆత్మహత్య చేసుకోవాలి? ప్రభుత్వమా, గత ప్రభుత్వమా, ప్రస్తుత ప్రభుత్వమా, లేదంటే అక్కడ ఉండే పాలకుల? ఎవరు చావు కారణము? నేను మాత్రం ఆత్మహత్య చేసుకోవడం పక్క. ఎక్కడికి వెళ్ళైనా సరే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఎందుకంటే ఉద్యోగం పోయి లాస్ అయిపోయినా, రోడ్ మీదకి వచ్చి లాస్ అయినా. నా పెద్ద పాప ఆత్మహత్య చేసుకుందా ఆర్థిక పరిస్థితుల వల్ల. పోస్ట్ మార్టం పోలీస్ రిపోర్ట్ ఉంది. ఆ పరంగా లాస్ అయిపోయినా నేను. కనీసం ఇప్పుడు ఉండడానికి కూడా నాకు ఇల్లు లేకుండా ఇంత ఘోరమైన పరిస్థితి రోడ్డు మీద తెచ్చింది. దీనికి కారణం ఎవరు? లేకపోతే అన్ని మేము కాదని దేవుడి మీద వేస్తారా? లేకుంటే ఏం చేస్తారు? నాకు న్యాయం కావాలి. లేదంటే నాకు ఒక ఆర్డర్ ఇవ్వండి, చావు బతుకు రెండుట్లో ఒక ఆర్డర్ ఇవ్వండి. నేను శిరస వహిస్తా దానికి. చావమని చెప్పలేదు, సంతోషంగా చేస్తాను నేను. లేదు మేము ఉన్నామని నాకు ఆధారం ఏదైనా చూపిస్తారా? చూపియండి. ఈ మాట ప్రతి ఒక్కరికి అడుగుతున్నా. దీనికి సంబంధించిన దాంట్లో నేను గొడవ పడుతున్నానని బ్యాగరి హరీష్, సికింద్రాపురం నరసింహ, గంటా సురేష్, బంటు దుర్గా, బంటు సురేష్, వీళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఇంకో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. కానీ ఒక మహిళగా మానవత్వంతో వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేను. వీళ్ళ వల్ల నాకు నా కొడుకుకి ప్రాణహాని ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే విక్రయించిండ్రో అతనికి వీళ్ళు ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అతను ఇచ్చిన లంచాలకు ఆశపడి ఆ లంచం తీసుకున్నాడని చెప్పేసి ఎవరైతే ఇంటి ఓనర్ అమ్మినారో ఆమె నాకు చెప్పిన కాల్ రికార్డ్ నా దగ్గర ఉంది. మేము కూడా వానికి 10,000 ఇచ్చినాము. మా ఇల్లు అమ్మిపించినందుకు మేము అమ్మినమే తక్కువ ధర కంటే అందులోకి 10,000 తీసుకున్నాడు హరీష్ నరసింహ అని చెప్పేసి, బేగర్ హరీష్ సికింద్రాపురం నరసింహ అని చెప్పేసి నా దగ్గర ఓనర్ కూడా 10,000 ఇచ్చిన ఒప్పుకుంది. సార్ దానికి సంబంధించిన కాల్ రికార్డ్ మీరు ఎక్కడ పెట్టమంటే పెడతా. నేను ఎక్కడికి రావడానికి కనీసం నాకు కాకుండా నా వెనుక ఉన్న ఎవరికైనా ఒక్క ఇల్లు వచ్చినా అది నాకు సంతోషం. నా ఒక్కదాని గురించి కాదు ఈ పోరాటము, నాలాంటి వాళ్ళ గురించి. సరే సార్, మీరు దీన్ని తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా యాక్షన్ తీసుకునే విధంగా మీరు చేయండి. మీడియాకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా నేను. ప్రతి మీడియాకు, ఈ న్యూస్ చూసిన ప్రతి మీడియాకు, ఒకే టీవీకనే కాదు, ప్రతి మీడియా వాళ్ళు ఎవరు ఈ న్యూస్ చూసినా వాళ్ళు కొంచెం దయచేసి అధికారులకు చేరే వరకు ప్రయత్నించండి.